ప్రియదర్శి మెయిన్ లీడ్‌గా చేసిన 'సుయోధన' అనే సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో పాయింట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అలాగే అక్కడక్కడ రివీల్ అయ్యే విషయాలు కూడా కొంచెం బానే అనిపించినియి. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా లేదు. సినిమాని స్టార్ట్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత హీరో పెద్దోడవుతాడు. అలా పెద్దయిన తర్వాత హీరోకి చిన్నప్పుడున్న ప్రాబ్లమ్ ఉన్నట్టే ఉండదు. చాలా నార్మల్‌గా ఉంటాడు. అలా నార్మల్‌గా ఉన్న హీరో కొంచెం ముందుకెళ్ళాక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా సడెన్‌గా అవసరం లేని విషయం మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అవసరమా అనిపిచ్చింది. హీరో ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్‌ని మనకు కూడా క్రియేట్ చేసి, అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే బావుండేదేమో అనిపిచ్చింది. ఇంక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాసేపటికే విలన్ ఎవరనే విషయం ఈజీగానే గెస్ చేసేయొచ్చు. ఆ సీన్ చూస్తున్నప్పుడే విలన్ వీడే అయ్యుంటాడు. వీడు ఇలా చేసి ఇలా చేసుంటాడు. అందుకే ఇలా జరిగింది అన్నట్టుగా అనిపిచ్చేస్తది. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేసరికి అది కాదేమో అన్నట్టుగా చేస్తారు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కెళ్ళాక ఇంకో ట్విస్ట్‌లా రివీల్ చేస్తారు. అది నిజం కాదన్న విషయం సినిమా ఫస్ట్ హాఫ్‌లో రిపోర్ట్ చూసిన విషయం గుర్తెచ్చుకుంటే సరిపోద్ది. ఇంక తర్వాతేమో సినిమాలకి సడెన్‌గా మదర్ ఎమోషన్ ఒస్తది. హీరోకో మదర్ ఉంది. ఇంకో మదర్ ఉందని తెలుస్తది. ఆవిడ గురించి హీరో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతాడు. అది చూస్తున్నప్పుడైతే హీరో సడెన్‌గా ఇంత ఎమోషనల్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నాడు అన్నట్టుగా అనిపించింది. ఇంక మనం స్టార్టింగ్‌లో గెస్ చేసిన ట్విస్ట్‌నే క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ వారి క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. అలాగే సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించినియి. ఫైనల్‌గా సినిమాలో కనిపించిన లైన్ అయితే వినడానికి ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తది. కాకపోతే చూపించిన విధానం మాత్రం చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంకిలా ఉండే సినిమాని ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఓసారి ట్రై చేసుకోండి. ఈ సినిమాలో అయితే అలాంటి అలర్ట్ కంటెంట్ లేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.